హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో యూపీఎస్సీ సిఎస్సి మెగా సబ్స్క్రిప్షన్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో ఎక్స్టెన్షన్ 1 ఇయర్ అకాడమీ సబ్స్క్రిప్షన్ వ్యాలిడ్ టిల్ ప్రిలిమ్స్ 2022 వరకు అయితే మనకు ఈ యొక్క ఆఫర్ అయితే ఉంటుందండి. ఎవ్రీ డే కౌంట్స్, ఓకేనా. సో గ్యారంటెడ్ సబ్స్క్రిప్షన్ టిల్ జూలై 31st 2022, ఆఫర్ వ్యాలిడ్ టిల్ మార్చ్ 31st 2021. సో మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా అకాడమీలో ఏంటంటే 9 నుంచి 10 గంటలకు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఫ్రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. సో మరి మన యొక్క కోడ్ ఏంటంటే RKT10. సో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా ఆ కోడ్ యూజ్ చేసి సో యాప్ యొక్క ఆ క్లాస్ను అన్లాక్ అయితే చేయాలి. ఓకే, చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. వాటి యొక్క లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 25 మార్చ్ 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. వీటితో పాటుగా మనకి అడిషనల్ బిట్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది, జనరల్ స్టడీస్ బిట్స్ కూడా ఉంటాయి, ఓకేనా. సో క్లాస్ మొత్తం విన్న తర్వాత కంపల్సరిగా 9 గంటల నుంచి 10 గంటల వరకు మనం కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. చాలా ముఖ్యమండి. సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచంలోనే చౌకైన LED బల్బులను మొదటిసారిగా 10 రూపాయలకి అందించేటువంటి పథకాన్ని ఉజాలా పథకం అంటాం కదా. సో మరి దాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించడం జరిగింది, ఓకేనా. సో మరి సరైన సమాధానం ఆప్షన్ బి, వారణాసి. పూర్తి వివరాలు చూద్దాము. విద్యుత్ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రి అయినటువంటి రాజ్ కుమార్ సింగ్, ఓకేనా. సో 2021 మార్చ్ 24న వారణాసిలో గ్రామ ఉజాలా పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. మరి ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం ఏంటి చూద్దాం. గ్రామ ఉజాలా పథకము గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచంలోని చౌకైన LED బల్బులను 10 రూపాయల చొప్పున అందిస్తూ ఉంటుంది. మరి ఈ పథకానికి కార్బన్ క్రెడిట్ల ఆధారంగా నిధులైతే సమకూరుతాయి, ఓకేనా. దేని ఆధారంగా? కార్బన్ క్రెడిట్స్ అంటే మనము అంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతము, దాన్ని బట్టి సో అక్కడ ఎంత తీవ్రత ఉంది అనేటువంటి దానిపైన ఆధారంగా చేసుకొని నిధులైతే సమకూర్చడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రోగ్రాము ఐక్యరాజ్య సమితి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం క్రింద కార్బన్ క్రెడిట్లను అయితే క్లెయిమ్ చేస్తుంది. కార్బన్ క్రెడిట్ ముక్కకు 60 రూపాయలు దోహదం చేస్తాయి, కానీ కార్బన్ క్రెడిట్కి సంబంధించినటువంటి ఒక పార్ట్కి 60 రూపాయలు అయితే దోహదం చేస్తాయి. మరి గ్రామీణ వినియోగదారుడు 10 రూపాయలు అయితే కంపల్సరిగా చెల్లించాలి ఈ పథకంలో భాగంగా ఆ యొక్క ఫ్లోరోసెంట్ బల్బును తీసుకోవాలంటే, ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక వ్యాస్ సమ్మాన్ 2020 పురస్కారం అందుకున్న సో పట్లీ పుత్రు సామ్రాజ్ఞి నవల యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఏంటది? ఆప్షన్ బి, శరత్ పఘారే. వివరాలు చూద్దాము. సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రొఫెసర్ శరత్ పఘారేకు ప్రతిష్టాత్మక వ్యాస్ సమ్మాన్ పురస్కారం 2000 సంవత్సరానికి గాను రావడం జరిగింది. మరి ఆయన యొక్క రచన అయినటువంటి పట్లీ పుత్రు సామ్రాజ్ఞి నవలకి 31వ వ్యాస్ సమ్మాన్ పురస్కారం అయితే ప్రదానం చేశారు. ఇది 1991లో ప్రారంభమైన వ్యాస్ సమ్మాన్ కేకే బిర్లా ఫౌండేషన్ హిందీలో అత్యుత్తమ సాహిత్య రచన కోసం గత 10 సంవత్సరాలలో ప్రచురించింది. మరొక భారతీయ పౌరుడు రచించిన ఇది సైటేషన్ మరియు ఫలకంతో పాటు 4 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని అయితే ఇస్తారు ఈ యొక్క వ్యాస్ సమ్మాన్ పురస్కారంలో భాగంగా. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్? స్టాటిక్ జీకే అబౌట్ వ్యాస్ సమ్మాన్ పురస్కార్ ఏర్పాటు 1991. దీనిని అందించేటువంటి సంస్థ ఏంటి? బిర్లా ఫౌండేషన్. మరి ఏ రంగంలో ఇస్తారు? సాహిత్యము, లిటరేచర్లో ఈ యొక్క పురస్కారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి నగదు బహుమతి రూపంలో సో ప్రశంసా పత్రంతో పాటు 4 లక్షల రూపాయలని ఇస్తారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున పాటిస్తారు? అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని. ఆన్సర్ ఆప్షన్ సి, మార్చ్ 25వ తారీఖు ప్రతి సంవత్సరము. వివరాలు చూద్దాం. నిర్బంధించిన మరియు తప్పిపోయిన సిబ్బందికి గుర్తుగా ఎవరి కోసమండి?
ఎవరైనా శత్రు సైన్యాలు నిర్బంధించినా మరియు ఆ సైనికుడు ఎక్కడైనా తప్పిపోయినా వారందరికీ గుర్తుగా ఐక్యరాజ్య సమితి సాలిడారిటీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మార్చి 25న పాటించడం జరుగుతుంది ఐక్యరాజ్య సమితి. మరి 1985లో సాయుధ ముష్కరులు అపహరించినప్పుడు ఐక్యరాజ్య సమితి రిలీఫ్ ఫండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీస్ ఫర్ నియర్ ఈస్ట్, సో ఇందులో భాగంగా పనిచేస్తున్న మాజీ జర్నలిస్ట్ అలెక్ కొల్లెట్ను అపహరించిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ రోజైతే గుర్తించబడింది. మరి చివరకు అతని యొక్క మృతదేహము 2009లో లెబనాన్ యొక్క బేకా లోయలో కనుగొనబడినట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఇంగ్లీష్ కౌంటీ లాంగ్షైర్ 2021 రాయల్ లండన్ కప్ కోసము సంతకం చేసిన 6వ భారతీయ క్రికెటర్ ఎవరు? అంటే ఇందులో ఆడడానికి ఇంగ్లీష్ కౌంటీ లాంగ్షైర్ 2021 రాయల్ లండన్ కప్ కోసం సంతకం చేసిన 6వ భారత క్రికెటర్. ఆన్సర్ ఆప్షన్ డి శ్రేయాస్ అయ్యర్. వివరాలు చూద్దాము. ఇంగ్లీష్ కౌంటీ లాంగ్షైర్ 2021 రాయల్ లండన్ కప్ కోసము ఇండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ విదేశాలలో సంతకం చేసినట్లుగా ప్రకటించింది. సో అయ్యర్ లాంగ్షైర్ కోసము సంతకం చేసిన 6వ భారతీయుడు. 50 ఓవర్ల టోర్నమెంట్ ప్రారంభానికి ముందే జూలై 15న అయ్యర్ ఓల్డ్ ట్రాంఫోర్డ్కు చేరుకోవడాన్ని మనం చూడవచ్చు. మరియు నెల రోజుల గ్రూప్ దశ వరకు కూడా లాంగ్షైర్లో ఈయన కొనసాగుతారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. యూఏఈలోని ఆల్ ఐన్ ఏంటది? యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఆల్ ఐన్ అనేటువంటి ప్లేస్లో జరిగిన 2021 పారా షూటింగ్ ప్రపంచ కప్లో భారత పారా అథ్లెట్ సింగ్రాజ్ ఏ పథకం అయితే సాధించడం జరిగింది? సింగ్రాజ్. మరి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ బంగారు పథకం లేదా గోల్డ్ మెడల్. వివరాలు చూద్దాము. యూఏఈలోని ఆల్ ఐన్లో జరిగిన 2021 పారా షూటింగ్ ప్రపంచ కప్లో భారత పారా అథ్లెట్స్ సింగ్రాజ్ బంగారు పథకం సాధించారు. P1 మెన్స్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ సర్వర్ ఇబ్రాగిమోవ్ను ఓడించి అగ్రంగా ఈ యొక్క గౌరవం అయితే పొందడం అయితే జరిగింది బంగారు పథకంతో. మరి స్టాటిక్ జీకే అబౌట్ యూఏఈ చూద్దాము. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏర్పాటు 2 డిసెంబర్ 1971 సంవత్సరంలో దీనికి స్వతంత్రం వచ్చింది. రాజధాని వచ్చేసి అబుదాబి, అధికారిక భాష అరబిక్, కరెన్సీ యుఏఈ దిర్హామ్. ప్రెసిడెంట్ ఎవరు మరి? ఖలీఫా బిన్ జయాద్ ఆల్ నయన్. ప్రధాని ఎవరంటే మహమ్మద్ బిన్ రషీద్. పార్లమెంట్ పేరు ఫెడరల్ నేషనల్ అసెంబ్లీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇటీవల ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ 2021 మార్చి 25న అంటే ఈ రోజున ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ప్రజల యొక్క సందర్శనార్థము. తులిప్ గార్డెన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనము సినిమా బ్యాక్డ్రాప్లో చూస్తుంటాము. సో కొన్ని వందల ఎకరాలలో కూడా ఒకే రకమైన పువ్వుల తోటలు కనిపిస్తాయి మనకి. ఓకేనా, సో పువ్వు మొగ్గలాగా ఉంటుంది అది. సో చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఒక లైన్ మొత్తం ఒకే కలర్ పువ్వులు, ఇంకో లైన్ మొత్తం ఇంకో కలర్ పువ్వులు, ఆ విధంగా ఉంటాయి కదా, వాటిని తులిప్ పువ్వులు అనే పేరుతో పిలుస్తాము. మరి అలాంటి గార్డెన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో, ఆసియాలోనే అతిపెద్దది ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనగర్. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో దీన్ని ప్రారంభించారు. వివరాలు చూద్దాం. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లోని ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ 2021 మార్చి 25 నుంచి సాధారణ ప్రజలకు మరియు పర్యాటకులకు తెరవబడింది. ముఖ్యాంశాలు: తులిప్ గార్డెన్ రంగుల స్పెక్ట్రమ్, దీనిలో లక్షలాది తులిప్స్ అయితే ఉంటాయి. శ్రీనగరంలోని ధాల్ సరస్సు ఒడ్డున ఉన్న బజర్వాన్ హిల్స్ ఓడిలో ఈ పువ్వులు అయితే వికసించాయి. ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్, ఈ ఉద్యానవనాన్ని గతంలో మోడల్ ఫ్లోరికల్చర్ సెంటర్ అని పిలిచేవారు. ఇది 74 ఎకరాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్గా అయితే మనము చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మరి స్టాటిక్ జీకే అబౌట్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఏర్పాటు 31 డిసెంబర్ అని పడింది ఫ్రెండ్స్, ఇక్కడ అక్టోబర్ ఇది. ఓకే, నేను ఎడిట్ చేస్తాను. 31 అక్టోబర్ 2019. మరి రాజధాని ఏంటి? శ్రీనగర్ మరియు జమ్మూ. మొత్తం జిల్లాలు 20 ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది ఇక్కడ ప్రస్తుతము. అసెంబ్లీ స్థానాలు 114. లోక్సభలో చూసినట్లయితే 5, రాజ్యసభలో 4 స్థానాలు ఉన్నాయి. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిట్టల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం.
డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి విశాఖలో నూతనంగా అప్పగించిన షిప్ పేరేంటి? ఇటీవలే డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అయినటువంటి బిపిన్ రావత్ గారు ఇండియన్ కోస్ట్ గార్డ్కి విశాఖలో నూతనంగా అందజేసినటువంటి షిప్ పేరు క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ధ్రువ. ఈ రోజు అప్పగించడం జరిగిందండి. వివరాలు చూద్దాము. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వజ్రాను ఇది ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ వజ్రా. ఓకేనా, వివరాలు చూద్దాము. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి వజ్రాను చెన్నైలోని కట్టుపల్లి వద్ద డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి అయితే నియమించడము జరిగింది. దీన్ని ఎక్కడ అండి? చెన్నైలో అయితే ప్రారంభించడాన్ని మనం చూడవచ్చు. 7 ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ సిరీస్లో ఐఎన్ఎస్ వజ్ర 6వ స్థానంలో ఉంది. మరియు కట్టుపల్లి వద్ద ఎంబైఎస్ లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ దీన్ని నిర్మించింది. ఇది 98 మీటర్ల ఓడ మరియు అత్యధిక నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, మిషనరీ మరియు సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. ఇది ఒక ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్ మరియు 4 హై స్పీడ్ బోట్లను తీసుకెళ్లడానికి రూపొందించబడింది. ఇది స్విఫ్ట్ బోర్డింగ్ ఆపరేషన్ల కోసము 2 రిజిడ్ హాల్ గాలితో కూడిన పడవలను కూడా కలిగి ఉంది. ఓకే, మరి స్టాటిక్ జీకే అబౌట్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఏర్పాటు 1 ఫిబ్రవరి 1977. మరి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఓకే, న్యూఢిల్లీ. డైరెక్టర్ జనరల్ ఎవరంటే కృష్ణస్వామి నటరాజన్. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాట్ షిప్ టర్నల్ ఏ దేశ కోస్టల్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? ఏంటండి ఇది? మరి స్టాట్ షిప్ టర్నల్ అంటే ఏంటి? టన్నల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎక్కువగా రైల్స్ టన్నల్ గుండా వెళ్తుంటాయని చూస్తుంటాం. అంటే టన్నల్ అంటే ఏంటి అంటే ఒక గుహ నుంచి ఆ గుహ నుంచి వెళ్ళడమే టర్నల్. అంటే అంటే లోతైనటువంటి మార్గం నుంచి, సొరంగ మార్గం నుంచి అందులో ఒక టర్నల్ చేసి అందులోంచి వెళ్ళడమే టర్నల్గా చెప్పుకుంటాము. ట్రైన్స్ ఆ విధంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఫర్ ద ఫస్ట్ టైం షిప్స్ కోసము, అంటే ఏంటి, పడవల కోసము స్టాట్ షిప్ టర్నల్ అనేటువంటి ఒక ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ యొక్క టర్నల్ని ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి నార్వే. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి సొరంగం నిర్మాణానికి ప్రారంభించడానికి నార్వేజియన్ కోస్టల్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ సిగ్నల్ అందుకుంది. ఇది ఓడల కోసం నిర్మించబడింది. ఓకేనా, ఈ సొరంగము స్టాన్షిప్ టర్నల్గా పిలువబడుతుంది. మరియు ఇది వాయువ్య నార్వేలోని పర్వత స్టాడావిచ్ ద్వీపంలో నిర్మించబడుతుంది. ఓకే, మరియు 1.7 కిలోమీటర్ల సొరంగము 16,000 టన్నుల వరకు ఓడలను నిర్వహించగలదు. మరియు నమ్మదగిన స్టాడావిచ్ సముద్రం గుండా ఓడలకు సురక్షితమైన మార్గాన్ని కూడా ఇది ఇవ్వగలదు. నెక్స్ట్ వన్, ఇండియా టీబీ రిపోర్ట్ 2021 ప్రకారము 2020లో క్షయవ్యాధి కేసుల నమోదులో భారతదేశము సంవత్సరానికి ఎంత శాతం తగ్గినట్టుగా నివేదికలో పేర్కొంది? మరి ఎంత శాతం తగ్గాయి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి 24%. వివరాలు చూద్దాం. ఇండియా టీబీ రిపోర్ట్ 2021 ఇటీవల ప్రచురించబడింది. దాని ప్రకారము 2020లో క్షయవ్యాధి కేసుల నమోదులో భారతదేశము సంవత్సరానికి 24% తగ్గినట్లుగా నివేదించింది. ఓకేనా, కీ అన్వేషణలు ఏంటో చూద్దాము. కోవిడ్-19 పాండమిక్ నేతృత్వంలోని అంతరాయాలు మరియు లాక్డౌన్ల మధ్య భారతదేశంలో 18.05 లక్షల టీబీ కేసులు అయితే నమోదయ్యాయి. 2020 జనవరి మరియు ఫిబ్రవరి మధ్య కాలంలో టీబీ రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి 6% పెరిగాయని నివేదిక కనుగొంది. తర్వాత జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం తప్పిపోయిన టీబీ కేసులపై అంతరాయాన్ని మూసివేసింది. మరి ఈ విధంగా ఏప్రిల్తో పోలిస్తే డిసెంబర్ నాటికి 11% ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మరిన్ని ముఖ్యాంశాలు చూసినట్లయితే 2019లో 24.04 లక్షల కేసులు నమోదయ్యాయని, వీటిలో చికిత్స విజయవంతం రేటు 82% కాగా మరణాల రేటు 4%. నివేదిక ప్రకారం 4% మంది రోగులు ఫాలోఅప్లలో కోల్పోయారు. అంటే రెగ్యులర్ చెకప్ ఉంటుంది కదా, ఆ ఫాలోఅప్ కోల్పోయారు. మరి చికిత్స వైఫల్యం మరియు నియమావళి మార్పు ఖాతాలో చూసినట్లయితే 3% అన్నట్లుగా మనకిక్కడ తెలుస్తుంది. చాలా ముఖ్యమైన నివేదిక ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ మేధో సంపత్తి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు దీన్ని. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2021 నివేదిక ప్రకారము 53 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 40వ.
వివరాలు చూద్దాం. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక యొక్క తాజా వార్షిక సంచికలో 53వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశము 4వ స్థానంలో ఉంది. ఓకేనా. మరియు యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ 53 ప్రపంచ దేశాల వ్యవస్థల్లో మేధో సంపత్తి హక్కులను పేటెంట్ మరియు కాపీరైట్ విధానాల నుండి ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆస్తుల వాణిజ్యీకరణ మరియు అంతర్జాతీయ ఒప్పందాల ధృవీకరణకు ఇది సూచిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో అడిషనల్ బిట్స్ ఫ్రెండ్స్ చూద్దాము. కేన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా చేపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. నెక్స్ట్ షాహిద్ దివాస్ ఇది. ఓకే, షాహిద్ దివాస్ 90వ వార్షికోత్సవం సందర్భంగా సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఏ నగరంలో షాహిద్ భగత్ సింగ్ స్మారక్ని అయితే ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి 24. ఈ టెండరింగ్ పోర్టల్ ప్రణీత్ ఈ సంస్థల్లో ఏది ప్రారంభించబడింది క్రింది ఇవ్వబడినటువంటి సంస్థలలో? ఆన్సర్ ఆప్షన్ డి పవర్ గ్రిడ్. సార్వత్రిక బ్యాంకులు మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల దరఖాస్తులను అంచనా వేయడానికి ఆర్బీఐ ఏర్పాటు చేసిన స్టాండింగ్ ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శ్యామల గోపీనాథ్. నెక్స్ట్, భారతీయ సైన్యానికి 1300 LSVని అందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి LSV అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి సో లైట్ స్పెషలిస్ట్ వాహనాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, లైట్ స్పెషలిస్ట్ వాహనాలు. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ శ్యామల గోపీనాథ్ ఉంది కదా, సో మరి ఇదే పేరుతో సేమ్గా ఉండేటువంటి గీతా గోపీనాథ్ గారు ఏ సంస్థకి ప్రస్తుతము చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేస్తున్నారు? అందరు కామెంట్ చేయాలి, చాలాసార్లు చెప్పాను నేను. నెక్స్ట్, రక్షణ వెబ్సైట్ మిలిటరీ డైరెక్ట్ విడుదల చేసిన అంతిమ సైనిక బలం సూచిక నివేదిక ప్రకారము సైనిక శక్తి బలం విషయంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 4వ స్థానము. నెక్స్ట్, ఇస్రో ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా ఫ్రీ స్పేస్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ప్రదర్శించింది. మరియు ప్రదర్శన డాష్ పరిధిలో జరిగింది. ఎన్ని మీటర్ల పరిధిలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి 300 మీటర్లు. నెక్స్ట్, స్థూల మానవ హక్కుల ఉల్లంఘనకు మరియు బాధితుల గౌరవం కోసము సత్య హక్కు కోసము అంతర్జాతీయ దినోత్సవంగా సంవత్సరంలో ఏ రోజును పాటిస్తారు? మానవ హక్కుల ఉల్లంఘనకు మరియు బాధితుల గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు. ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 24. నెక్స్ట్, రష్యా ఇటీవల 18 దేశాల నుంచి 38 విదేశీ ఉపగ్రహాలను కక్షలోనికి ప్రవేశపెట్టింది. మరి ఈ ప్రయోగానికి ఏ రాకెట్ వ్యవస్థ ఉపయోగించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సూయజ్ 2.1A. నెక్స్ట్, డైలీ 10 జీకే క్వశ్చన్ సిరీస్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగిన సంవత్సరం ఏది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా మరి ఏంటండి సరైన సమాధానము? సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగిన సంవత్సరం భారతదేశంలో ఆప్షన్ డి అండి. ఓకేనా, 1664. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటండి 1664. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆల్ఫోన్స్ డిసౌజా అనేటువంటి పోర్చుగీసు గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జెసూట్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఫెనెస్కో జేవియర్. నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రము ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి గోవా. నెక్స్ట్ వన్, కేప్ ఆఫ్ స్టార్మ్కు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టినటువంటి రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ 2. సో ఫ్రెంచ్ వారు మొదటిసారిగా భారతదేశానికి సో సముద్ర మార్గాన్ని కనుగొనేటువంటి సమయంలో సౌత్ ఆఫ్రికాకు వచ్చి ఒక దీవి దగ్గర అవుతారు. అదే ఏంటి కేప్ ఆఫ్ స్మార్ట్. సో దాన్నే భారతదేశం అనుకుంటారు. ఓకేనా, సో అది ఆఫ్రికా ఖండం అని తెలిసి ఏం చేస్తారు, సో దానికి ఒక పేరు పెట్టేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి ప్రయాణం అవుతారు. ఓకేనా, మరి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ 2. ఓకే, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని కేప్ ఆఫ్ గుడ్ హౌస్ లేదా హోప్ అని పేరు పెట్టిన వారు ఆప్షన్ ఏ జాన్ 2. నెక్స్ట్ వన్, సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఆప్షన్ ఏ పోర్చుగీస్ వారు. 1845 డౌన్ స్థావరాలు అయిన సెరంపూర్, ట్రాంకోబార్ తమిళనాడులను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ హార్డిస్ 1. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో నుంచి
సముద్రంలో ముంచి చంపిన డయ్యూను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ నీనా డా కున్వా. నెక్స్ట్ వన్, పోర్చుగీస్ గవర్నర్ అయిన అల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించడంలో సహాయపడిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి శ్రీకృష్ణదేవరాయలు. సో మొదటి నౌకాయానానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హాకిన్స్. నెక్స్ట్ వన్, కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జాన్ చార్నాక్. పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని 1930లో కొచ్చి నుంచి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి నీనా డా కున్వా అనేటువంటి వ్యక్తి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్ కట్గా క్విక్ రివ్యూ అయితే చూద్దాము. అంతకంటే ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు కూడా సో ఆన్లైన్లో మనం కండక్ట్ చేసేటువంటి అకాడమీలో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అందరూ కూడా రాయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికే సో 60 to 70 మెంబర్స్ అయితే రెగ్యులర్గా రాస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రీగా. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 క్విక్ రివ్యూ. గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచంలోనే చౌకైన LED బల్బులను 10 రూపాయలకు అందించే పథకాన్ని భారతదేశంలో ఇక్కడ ప్రారంభించారు? సో ఆప్షన్ బి వారణాసి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక వ్యాస్ సమ్మాన్ 2020 పురస్కారం అందుకున్న పట్లిపుత్రు సమ్రాఘి నవల రచయిత ఎవరు అంటే ఆప్షన్ బి శరత్ పాఘారే. నెక్స్ట్ చూసినట్లే అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ సి మార్చి 25. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంగ్లీష్ కౌంటీ లాంగ్షైర్ 2021 రాయల్ లండన్ కప్ కోసము సంతకం చేసిన 6వ భారతీయ క్రికెటర్ ఎవరు అంటే సో శ్రేయస్ అయ్యర్. నెక్స్ట్ వన్ చూద్దాము. యూఏఈలోని ఆల్ ఐన్లో జరిగిన 2021 పారా షూటింగ్ ప్రపంచ కప్లో భారత పారా అథ్లెట్ సింగ్ రాజ్ ఏ పథకం సాధించారంటే గోల్డ్ మెడల్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. మరి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇటీవల ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ 2021 మార్చి 25న ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడండి? శ్రీనగర్లో. నెక్స్ట్ వన్ చూద్దాము. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సో చెన్నైలో చెన్నైలో నూతనంగా అప్పగించిన షిప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ వజ్రా. నెక్స్ట్ వన్. ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాడ్ షిప్ టర్నల్ ఏ దేశ కోస్టల్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నార్వే. నెక్స్ట్, ఇండియన్ టీబీ రిపోర్ట్ 2021 ప్రకారం 2021లో క్షయ వ్యాధి కేసుల నమోదులో భారతదేశం సంవత్సరానికి ఎంత శాతం తగ్గినట్లుగా నివేదించింది అంటే 24%. నెక్స్ట్ చూద్దాము. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2021 నివేదిక ప్రకారము 53 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ 40. నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్. కేన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్, రివర్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. షాహిద్ దివాస్ 90వ వార్షికోత్సవం సందర్భంగా రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఏ నగరంలో షాహిద్ భగత్ సింగ్ స్మారకాన్ని ప్రారంభించారు? న్యూఢిల్లీ. ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు అంటే మార్చి 24. ఈ టెండరింగ్ పోర్టల్ ప్రాణిత్ ఏ సంస్థలలో ఇది ప్రారంభించబడింది? ఈ క్రింద ఇవ్వబడిన సంస్థల్లో ఇది ప్రారంభించింది. ఏంటి అండి మరి అది? ఆప్షన్ డి పవర్ గ్రిడ్. సార్వత్రిక బ్యాంకులు మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు దరఖాస్తులను అంచనా వేయడానికి ఆర్బీఐ ఏర్పాటు చేసిన స్టాండింగ్ ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శ్యామల గోపీనాథ్ గారు. భారతీయ సైన్యానికి 1300 LSVని అందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. LSV అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి లైట్ స్పెషలిస్ట్ వాహనాలు. నెక్స్ట్, రక్షణ వెబ్సైట్ మిలిటరీ డైరెక్ట్ విడుదల చేసిన అంతిమ సైనిక బల సూచిక నివేదిక ప్రకారము సైనిక శక్తి బలం విషయంలో భారతదేశం యొక్క ర్యాంకు 4. ఇస్రో ఇటీవల భారతదేశంలో మొదటిసారి ఫ్రీ స్పేస్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ప్రదర్శించింది. ప్రదర్శన పరిధిలో జరిగింది ఎన్ని మీటర్ల పరిధిలో జరిగింది? ఆన్సర్ 300 మీటర్ల పరిధిలో. నెక్స్ట్ వన్. స్థూల మానవ హక్కుల ఉల్లంఘనకు మరియు బాధితుల గౌరవం కోసము సత్య హక్కు కోసం అంతర్జాతీయ దినోత్సవంగా సంవత్సరంలో ఏ రోజును పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 24. రష్యా ఇటీవల 18 దేశాల నుంచి 38 విదేశీ ఉపగ్రహాలను కక్షలోనికి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి ఏ రాకెట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ సూయజ్ 2.1A. డైలీ 10 జీకే క్వశ్చన్స్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగిన సంవత్సరము? ఆన్సర్ 1664.
ఆల్ఫోనోస్ డిసౌజా అనేటువంటి పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జేసుట్స్ క్రైస్తవ మతాచార్యుడి పేరు. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్సిస్కో జేవియర్. భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బి గోవా. కేప్ ఆఫ్ స్టార్మ్కు కేప్ ఆఫ్ గుడ్ హోప్ లేదా హౌస్ అనే పేరు పెట్టిన వారు ఎవరంటే ఆప్షన్ ఏ జాన్ 2. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టిన వారు ఆప్షన్ ఏ పోర్చుగీస్ వారు. 1845 డౌన్ స్థావరాలు అయిన సెరంపూర్ పశ్చిమ బెంగాల్, ట్రాంకుబార్ తమిళనాడులను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ లార్డ్ హార్డిస్ 1. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్ ఆప్షన్ ఏ నీనా డా కున్వా. పోర్చుగీస్ గవర్నర్ అయిన అల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించడంలో సహాయపడిన విజయనగర రాజు కృష్ణదేవరాయలు. మొదటి నౌకాయానానికి నాయకత్వం వహించిన వారు ఎవరంటే ఆప్షన్ బి హాకిన్స్. చివరిది కలకత్తా నగర నిర్మాత ఎవరంటే జాబ్ చార్నాక్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా అన్అకాడమీలో కంపల్సరిగా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క మ్యాగజిన్ ఆర్కే పబ్లికేషన్ మ్యాగజిన్ కూడా కొనడానికి ట్రై చేయండి. 25 రూపాయలు, ఒక్క నెలకి 25 రూపాయలు ఫ్రెండ్స్ పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్పే 25 రూపాయలు చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపినట్లయితే వెంటనే మీకు పీడిఎఫ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై.